ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘమా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథం నుండి రక్షణ అనేక విషయం గురించి నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ కోణంలో రక్షణ అంటే ఏమిటి అనేక విషయం గురించి నేర్చుకుంటున్నాం. నిర్గమకాండము 14వ అధ్యాయం 13-14 వచనంలో మోషే ప్రజలతో ఇలా అన్నాడు, భయపడకుడి, స్థిరంగా నిలబడి యెహోవా మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో చూడండి అనే విషయాన్ని మోషే గారు ఇజ్రాయేలీలు 20 లక్షల మందితో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మోషేను దేవుడు ఇజ్రాయేళ్లకు నాయకుడిగా నియమించి ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి ఆ యొక్క ఐగుప్తు యొక్క దేవతలకు తీర్పు తీర్చి 10 తెగుల చేత వారిని ఇబ్బంది పెట్టి, వారిని బాధ పెట్టి, వారు 430 సంవత్సరాలు ఇజ్రాయేళ్లను బానిసత్వంలోనికి సేవలు చేయించుకోవడం ద్వారా వారి యొక్క మూలుగు, వారి యొక్క ఏడుపు, వారి యొక్క రోదన, వారి యొక్క బాధ దేవుడు విన్నాడు. వారి మీద కనికరం చూపి వారి నుంచి విడిపించడానికి ఇజ్రాయేలీలను కనాను పాలు తేనెలను ప్రపంచ దేశంలోకి తీసుకుని వస్తుండగా ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేవుడు మోషే ద్వారా చేయించాడు. వాళ్ళు దాటొచ్చారు, రక్షణకు వచ్చారు. ఐగుప్తీయులు మళ్ళీ వీళ్ళని బానిసత్తులుగా చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వారి యొక్క సెంటర్ భాగానికి, ఆరణ్య నేల సెంటర్ భాగానికి రాగానే ఆ యొక్క సముద్రం 2 పాయలుగా విడిపోయిన ఆ యొక్క సముద్రం మళ్ళీ 2 పాయలు అతుక్కున్నాయి. ఫరో యొక్క రథాలు, ఫరో యొక్క సైన్యము సమస్తమును కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయాయి. ఐగుప్తు యొక్క దేశం నుంచి రక్షణ దొరికింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ రోజు నా సంగతి ఎలా జరిగితే మరి 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద నివసించిన మన కొరకు ఆ నిత్యమైన కనాను, నిత్య జీవం అనే యొక్క పరలోక రాజ్యాన్ని మనకివ్వడానికి అర్హత లేని మనల్ని దేవుడు తన కుమారులుగా స్వీకరించడానికి ఒక పరిశుద్ధుడైన వ్యక్తిని 2000 సంవత్సరాల క్రితము భూమి మీద పుట్టించి ఆయన పేరు యేసు అని పేరు పెట్టి ఇచ్చి ఆయనను పరిశుద్ధుడిగా ఉండడానికి దేవుని యొక్క ఆత్మ ఆయనలో ఉంచి మనందరి కొరకు ఆయన శిలువ పైన మరణించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలలో యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడతావు అన్నాడు. ఫరో దగ్గర నుంచి ఏ విధంగానైతే రక్షించబడ్డారో ఈనాడు యేసుక్రీస్తు